కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసును సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి అప్పగించడం హాస్యాస్పదమని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. తామే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఇప్పుడు స్పష్టమైందన్నారు అరుణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ లను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెబుతున్న మహబూబ్ నగర్ డీకే అరుణతో ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలు జరిగాయని సీబీఐకు సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసును అప్పగించారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మన దగ్గర ఉన్నారు. ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అప్పచెప్పడం సరైన సమయం? అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఆయన చర్యలు ఎందుకు తీసుకుంటలేడు? మళ్ళీ సీబీఐకి ఎందుకు అప్పగింత? ఇక్కడ కమిషన్ వేసిండు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ సీబీఐ వరకు ఎందుకంటే అంటే తాత్సారం చేయాలి, దీన్ని నీరు గార్చాలనేటటువంటి ప్రయత్నం తప్పితే దీంట్లో ఏముందని చెప్పండి, స్పష్టంగా అర్థమవుతుంది కదా. మేము సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్పి మొదటి నుంచి అడుగుతున్నాం. కమిషన్ వేస్తామన్నప్పటి నుంచి కమిషన్ కాదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పినాము. ఆ రోజు పట్టించుకోలేదు. కమిషన్ అన్నాడు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో ఆ రిపోర్ట్ ప్రభుత్వం చేతిలో ఉంది. మరి ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, దాంట్లో అవినీతి గురించి పదే పదే మాట్లాడినరు. మరి అవినీతి జరిగిందనేటటువంటి స్పష్టమైనప్పుడు చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా ఎందుకు మన సిబిఐ అని చెప్పి తాత్సారం చేస్తుంది? దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందమేనా? లోపాయికారి ఒప్పందాలు అనేక సంవత్సరాలుగా నడుస్తాయి, మేము పదే పదే చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా స్పష్టం చేస్తా ఉన్నాయి. లోపాయికారి ఒప్పందం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అని చాలా స్పష్టంగా దీనివల్ల అర్థమైంది. ఎవరిని కాపాడడానికి సిబిఐకి అప్పగిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఎవరిని కాపాడడానికి? టీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు సిబిఐ అని చెప్పి దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని కాపాడాలనే ఉద్దేశమే స్పష్టంగా కనబడుతుంది కదా. ఆయన చేతిలో అధికారం ఉంది, ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. మేము అధికారంలోకి వస్తే అవినీతి పనులను అందరినీ కూడా అవినీతి చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులందరినీ వాళ్ళు చేసిన దోపిడీని కక్కిస్తామన్నాడు. మరి ఇప్పటిదాకా ఏం కక్కియలేదు. వాళ్ళు చేసిన దోపిడీ బాటలోనే వీళ్ళు దోపిడీ బాటలు నడుస్తున్నారు, వీళ్ళు దోపిడీ చేసినటువంటి లైన్లోనే నడుస్తున్నారు. దొందు ఒకటైనాయి. దీనివల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము భావించడం లేదు. అవినీతి పరులపైన చర్యలు ఉంటాయని కూడా మేము దీనివల్ల ఎలాంటి నమ్మకం కూడా కుదురుతలేదు. ఇవన్నీ కూడా వాళ్ళని కాపాడడం కోసమే చేసిండని చెప్పి తెలుస్తుంది. అంటే మామూలుగా ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పైన పార్టీ పైన అంటే కవిత చేసిన కామెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నట్టేదా? అవినీతి చేసామని ఒప్పుకున్నట్టేదా? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు. ముఖ్యమంత్రి గారి కుటుంబమే రాష్ట్రాన్ని పాలించింది 10 సంవత్సరాలు. వారి యొక్క కుటుంబ పాలనే జరిగింది. కుటుంబంలో ఒకరికి ఉంది ఒకరికి లేదని ఆమె చెప్తే జనాలు పిచ్చోళ్ళ? ఆమెలో డైవర్ట్ పాలిటిక్స్ మాట్లాడుతుంది. కానీ అందరికీ అన్ని అర్థమైనాయి. ఖచ్చితంగా కేసీఆర్ గారి కుటుంబానికి ఈ అవినీతిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్నదనేది సుస్పష్టం. కాబట్టి ఎవరెవరైతే దీంట్లో అవినీతిలో భాగస్వామ్యం ఉన్నదో వారందరిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నటువంటి బాధ్యత కుర్చీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వారిపైన చర్యలు తీసుకోకుండా మళ్ళీ తాత్సారం చేసేటటువంటి ఒక డ్రామా ఈరోజు చేస్తుందంటే వాళ్ళని తప్పించడానికి అంటే కూడా అర్థమవుతా ఉంది. ఇది డీకే అరుణ గారు స్పష్టంగా చెప్తున్నారు. కాళేశ్వరం పైన సిబిఐకి అప్పచెప్పడం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తాత్సారం చేయడానికేనని, ఇది ఎక్కడ కూడా ఒకవేళ చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాల్సిన పరిస్థితిలో తాత్సారం చేయడానికి అంటే సమయం వృధా చేయడానికే సిబిఐకి అప్పగించారని డీకే అరుణ స్పష్టంగా చెప్తున్నది. వెంకటేష్, మహబూబ్ నగర్.